ఈరోజు రెసిపీ యమ్మీ టేస్టీ బాంబే హల్వా అండి. జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అయితే షాప్లో టేస్ట్ వస్తుంది. చాలా బాగుందన్నమాట టేస్ట్ మాత్రము. ఇక్కడ ఫుడ్ కలరు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మాత్రము స్కిప్ చేసేసేయండి. నేను జనరల్గా అయితే వెయ్యను, కాకపోతే వీడియో కాబట్టి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను వేసాను అనమాట. చూడండి, రొటేట్ చేసుకునేటప్పుడు మాత్రము మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూస్ చేసుకుంటూ రొటేట్ చేయండి. ఫస్ట్ స్టేజ్లో చూడండి ఎలా కట్ అవుతూ వస్తుందో అది మాత్రం గమనించుకోండి. గీ అనేది పక్కన పెట్టుకొని కొంచెం వేసుకుంటూ దాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఎంత ఉడికితే అంత టేస్టీగా వస్తుంది. పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలి అంటే మాత్రము బాగా బాయిల్ చేసుకోవాలి దీన్ని. ఈ స్టేజ్లో కూడా మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్లో కట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి కట్ అవ్వట్లేదు, కానీ ఇంకా బాగా బాయిల్ చేయాలన్నమాట. ఈ స్టేజ్లో నేను కొంచెము నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఈ స్వీట్కి రొటేషన్ మాత్రం కంపల్సరీ అండి. మీరు ఆపకుండా కంటిన్యూస్గా రొటేట్ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా రొటేషన్ కానీ ఆపినట్లయితే మాడిపోతుంది అన్నమాట స్వీట్. రొటేట్ చేస్తూ ఉడికించుకోవాలి. కొంచెం గీ అనేది బయటకు వస్తుంది గమనించినట్లయితే. కానీ నేను ఇదండి బై హ్యాండ్ తీసుకున్నాను కొంచెం స్వీట్, అది ఇంకా విరుగుతూనే ఉన్నది. 70% అయితే మాత్రము బాయిల్ అయిపోయింది. ఇంకా కొంచెం 30% ఉందన్నమాట. చూసారా, బాండలకి కూడా కొంచెం కూడా అంటుకోకుండా ఎలా రొటేట్ అవుతుందో, గీ అంతా కూడా బయట వచ్చేసింది. ఈ స్టేజ్లో పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆపేసేసి గ్యాస్ చూడండి. నేనైతే మాత్రము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కాకపోతే బాగా ఆరనివ్వాలి ఈ స్వీట్ని, లేకపోతే మాత్రం అంత పర్ఫెక్ట్గా రాదండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్గా చేస్తూ ఉన్నాను. కొంచెం ఆరిన తర్వాత మీకు స్వీట్ ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకోసము ఎలా వచ్చింది అనేది. నేను అలా ఈక్వల్గా చేస్తున్నప్పుడు కొంచెం గీ అనేది బయట వస్తుందండి. ఆ గీని మాత్రం నేను లాస్ట్లో పక్కకు తీసి పెడదామని చెప్పి చూశాను, కాకపోతే అంత ఎక్కువేం రాలేదు. చూడండి, హ్యాండ్కి కూడా అంటుకోకుండా ఎలా వచ్చిందో. మీరు కావాలంటే గీ యూస్ చేయొచ్చు, లేదంటే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ యూస్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఎలా అయినా ఓకేను. పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రము బాగా బాయిల్ చేయాలి, రొటేట్ చేయాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 30 పీసెస్ వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.